హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్విచ్ స్టేట్మెంట్స్ గురించి చెప్తాను. సో సి లాంగ్వేజ్లో స్విచ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలో వీడియో మొత్తం మనం చెప్పుకుందాం. ఎందుకు, ఏమిటి, ఎలా. సో స్విచ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలో మనం చెప్పుకుందాం. స్విచ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా మనం ఇఫ్ యూజ్ చేస్తాం, ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక కండిషన్ ట్రూ అయితే మనకు ఇఫ్ ప్రింట్ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ అవుతుంది, అది మనకు తెలిసిందే. సో మల్టిపుల్ కండిషన్స్ వాడాలంటే మనం ఎల్స్ ఇఫ్ వాడతాం. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు నేను వీక్లో డేస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఇయర్లో మంత్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి టైంలో మనకు ఇఫ్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే కోడింగ్ ఎక్కువ ఉంటుంది, కండిషన్స్ మల్టిపుల్ టైమ్స్లో రాయాల్సి ఉంటుంది. సో దీనికి మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్విచ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. మనం స్విచ్ స్టేట్మెంట్స్లో ఒకటి కండిషన్ యూజ్ చేసి మనం మల్టిపుల్ వాల్యూస్ అయితే ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్విచ్ స్టేట్మెంట్స్ మనం సి లాంగ్వేజ్లో ఎందుకు యూజ్ చేయాలో మీకు క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. సో హెడర్ ఫైల్ ఇవ్వండి, మెయిన్ ఫంక్షన్ ఇవ్వండి. మనకు 7 డేస్ అయితే ఉంటాయి, సండే, మండే, ట్యూస్డే లాంటివి. సో మనం 7 డేస్ అయితే ఇప్పుడు ప్రింట్ చేయాలంటే, సో ప్రతిదానికి కండిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు టైం కూడా ఎక్కువ పడుతుంది, కోడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఇంటి డేటా తీసుకుందాం. సో ఎందుకంటే మనం డేని ప్రింట్ చేస్తాం అనుకో. సో ఇంటూ సింపుల్గా నేను వేరియబుల్ డే పెడుతున్నాను. సో పెట్టిన తర్వాత ఇక్కడ దీనికి వాల్యూ 1 అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు డే అనే వేరియబుల్లో ఇప్పుడు మనకు 1 అనే వాల్యూ అసైన్ అయింది. సో ఇప్పుడు నేను సండే నుంచి సాటర్డే వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటప్పుడు మనకు ప్రతి దానికి కండిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రీవియస్ చెప్పాను కదా. సో ఇప్పుడు మనం కండిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏం కండిషన్ అంటే ఇక్కడ మనకు సో డే యొక్క మనం వేరియబుల్ తీసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ లోపల. ఇప్పుడు నేను డే ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు మనకు కండిషన్ ట్రూ అవుతుంది. సో ఎందుకంటే డే వాల్యూ ఎంత ఉంది, మనకు 1 ఉన్నది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ప్రింట్ఎఫ్ సండే ప్రింట్ చేద్దాం. సో ఇలా నేను మండే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మండే ప్రింట్ చేయాలంటే మనం ఎల్సిఫ్ వాడాల్సి ఉంటుంది. సో ఎల్సిఫ్ వాడినట్టయితే మనం మళ్ళీ కండిషన్ డిఫైన్ చేయగలం. సో ఎల్సిఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్తున్నాను. సో డే ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మనం ప్రింట్ఎఫ్ మండే. సో అగైన్ మళ్ళీ ఎల్సిఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 3. సో డే ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ప్రింట్ఎఫ్ ట్యూస్డే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి దానికి మనం కండిషన్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ డే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు ప్రింట్ఎఫ్ సండే ప్రింట్ అవుతుంది. సో మండే ప్రింట్ కానీ మనం డే ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు మనకు మండే ప్రింట్ అవుతుంది. అలాగే ట్యూస్డే. సో అలాగే మనకు వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సో సాటర్డే లాస్ట్. సో ఇట్లా మనం మల్టిపుల్ కండిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ అగైన్ ఎల్సిఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ప్రింట్ఎఫ్ వెన్స్డే. సో దీన్ని కాపీ చేద్దాం, Ctrl+C, Ctrl+V. సో మనకు పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఎల్సిఫ్ డే ఈజ్ ఈక్వల్ ఇక్కడ 5. సో ఇక్కడ వెన్స్డే బదులు థర్స్డే. సో అగైన్ Ctrl+V పేస్ట్. సో ఇక్కడ డే ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు మనకు వాల్యూ ఫ్రైడే, DAY ఫ్రైడే. ఓకే, అగైన్ ఫైనల్లో మనం ఎల్సిఫ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఓన్లీ మనకు ఎల్స్ వాడితే మనకు సరిపోతుంది. ఎల్స్ ప్రింట్ఎఫ్ సాటర్డే. సో ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రామ్ లెంత్ అనేది మనకు చాలా ఎక్కువ ఉన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి దానికి మనం కండిషన్ తీసుకుంటున్నాం. సండేని ప్రింట్ చేసేందుకు మనం సో డే ఈజ్ ఈక్వల్ టు మనం కండిషన్ తీసుకుంటున్నాం. సో అలా మండే, అలాగే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఇక్కడ మనం ఫ్రైడే, సాటర్డే. సో ఇక్కడ మీరే చూడొచ్చు ప్రతి దానికి కండిషన్ తీసుకుంటాం కాబట్టి మనకు ప్రోగ్రామ్ లెంత్ అవుతుంది, టైం కూడా ఎక్కువ అవుతుంది. సో మీకు ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను, ప్రోగ్రామ్ రన్ అవుతుందో లేదో. ఇక్కడ మనం కండిషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో మనం డే వాల్యూ ఎంత ఇచ్చాం, 1 ఇచ్చాం.
సో 1 ఇచ్చినప్పుడు మనకు సండే అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే డే ఈజ్ ఈక్వల్ టు 1 కండిషన్ ఇక్కడ ట్రూ అవుతుంది. సో 1 1 కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మనకు సండే అనేది ప్రింట్ అవుతుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ మనకు సండే అనేది ప్రింట్ అయిపోయింది అవుట్పుట్‌లో. సో సండే కాకుండా మనం సాటర్డే ప్రింట్ చేద్దాం. సో సాటర్డే ప్రింట్ చేయాలంటే మనం వాల్యూ 1 నుంచి 6 కాకుండా 9 ఇద్దాం. సో అప్పుడు మనకు సాటర్డే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకు సాటర్డే ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ వాల్యూ 3 ఎంటర్ చేస్తున్నాను. 3 ఎంటర్ చేసినప్పుడు మనకు ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 3 కండిషన్ ఇక్కడ ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి మనకు ట్యూస్డే ప్రింట్ అవుతుంది. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అవుట్పుట్లో మనకు ట్యూస్డే అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ లెంత్ ఎక్కువ అవుతుంది. సో టైం కూడా ఎక్కువ అవుతుంది. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి స్విచ్ స్టేట్మెంట్స్ వాడాల్సి ఉంటుంది. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కోసం ఏదో చెప్తున్నాను. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం స్విచ్ అయితే వాడాల్సి ఉంటుంది. సో స్విచ్లో మనం ఇలా మల్టిపుల్ కండిషన్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు. ఒక కండిషన్ ఇస్తే సరిపోతుంది. స్విచ్లో మనం కేసెస్ అయితే వాడాల్సి ఉంటుంది. సో ఏంది కేసెస్ ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ప్రతి వాల్యూని ప్రింట్ చేసేందుకు కండిషన్ తీసుకోవడం జరిగింది. సో స్విచ్లో మనం ఒకటే కండిషన్ డిఫైన్ చేసి మల్టిపుల్ వాల్యూస్ అయితే ప్రింట్ చేయొచ్చు. ఎలాగంటే సో ఇక్కడ మనం స్విచ్ కీవర్డ్తో ఒకటే కండిషన్స్ డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన తర్వాత సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ అయితే మనం స్విచ్లో యూజ్ చేయక్కర్లేదు. సో అదే మనకు స్విచ్ మెయిన్ ఇంపార్టెంట్. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మన డే ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 1 పెట్టుకుందాం. సో ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం. సో ఇఫ్ సంబంధించిన అన్ని క్యాన్సిల్ చేద్దాం. సో స్విచ్ స్టేట్మెంట్స్ సంబంధించిన ప్రోగ్రామ్ రాసే ముందు మనం దాని సింటాక్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రామ్ అయినా మనకు ఇలాంటివి సింటాక్స్ అయితే ఉంటాయి. సో దాన్ని ఫాలో అయితే మనకు ఈజీగా అయితే ఉంటుంది. కామెంట్స్లో సింటాక్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి మనకు స్విచ్ కీవర్డ్ ఉంటుంది. ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మనకు దీని లోపల కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో కండిషన్ రాసిన తర్వాత దీని లోపల మనం ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని లోపల సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్విచ్ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత మనం ఒక కండిషన్ ఇస్తే సరిపోతుంది. సో ప్రీవియస్ లాగా మనం మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక కండిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ప్రింట్ చేయడానికి కేసెస్ వాడాల్సి ఉంటుంది. సో అందుకే కేసెస్ ఉంటాయి ఇలా. సో కేస్ సో ఏ క్యారెక్టర్ అని తీసుకోండి. మనకు కీబోర్డ్లో ఏ సింబల్ అని మనకు క్యారెక్టరే. సో నేను సింపుల్గా క్యారెక్టర్ తీసుకున్న తర్వాత మనం కాలన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాలన్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. కాలన్ ఇవ్వరు కొందరు, కాలన్ కాకుండా కొందరు సెమికాలన్ కూడా ఇస్తారు. ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాలన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత మనకు బ్రేక్ కీవర్డ్ మనకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఈ బ్రేక్ ఏం చేస్తుందంటే సో నార్మల్గా మనకు బైక్స్ కానీ కార్స్ కానీ బ్రేక్స్ ఉంటాయి కదా. బ్రేక్ అంటే మనకు ఎప్పుడైతే మనం బ్రేక్ ఎక్కుతామో మనకు వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఇక్కడ మనకు సి లాంగ్వేజ్లో వచ్చేసరికి బ్రేక్ కూడా అలాగే పనిచేస్తుంది. సో ఎలాగంటే మనం ఏదైనా మనం ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, కండిషన్ ట్రూ అయితే సో మిగతా వాల్యూస్ చెక్ చేయకుండా ఆటోమేటిక్గా మనకు ఆ కండిషన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఇది మనకు బ్రేక్ చేస్తుంది. సో అది మనకు చాలా ఇంపార్టెంట్ బ్రేక్ స్విచ్లో. సో మీరు బ్రేక్ ఇవ్వని అడిగితే మనకు అన్ని వాల్యూస్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. అందుకే మనకు బ్రేక్ కంపల్సరీ స్విచ్లో గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత కేస్ 2 ఇక్కడ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి. స్టేట్మెంట్స్ అంటే మనకు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ లాంటివి. సో అగైన్ బ్రేక్. సో ఇట్లా మల్టిపుల్ కేసెస్ తీసుకోవచ్చు మనం ఒక కండిషన్ యూజ్ చేసి. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో సింటాక్స్ తీసేస్తున్నాను. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను స్విచ్. మీరు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ మనం స్విచ్ తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా స్విచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం లోపల కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో మనం సింటాక్స్ ఫాలో అవ్వాలి. సో కండిషన్ ఏం తీసుకోవాలంటే ఏదైతే మనం వేరియబుల్ తీసుకున్నామో ఇక్కడ సో ఆ వేరియబుల్ డిఫైన్ చేయండి. సో డే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగానే మనం వీక్లో డేస్ని ప్రింట్ చేద్దాం. ఎందుకంటే మీకు సింపుల్గా ఉంటుంది. అదే నేను ఇయర్లో మంత్స్ ప్రింట్ చేయాలంటే మనకు మంత్స్ 12 ఉంటాయి. సో ఇంకా ఎక్స్ట్రా 5 టైం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే నేను సింపుల్గా వీక్లో డేస్ చెప్తాను. సింపుల్గా అదే డే ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకోండి. సో ఎప్పుడైతే డే వాల్యూ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ 1 తీసుకున్నాం. ఎందుకంటే 1 అనేది డేలో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు డే వాల్యూ మనకు 1 అవుతుంది.
సో 1 ఇక్కడ కండిషన్ ప్రూవ్ అవుతుంది. సో మనం స్విచ్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని లోపల ఫస్ట్ మనం రాయాల్సింది కేసు రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కేసు కూడా మనకు ఒక కీవర్డ్. సో కేసు ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ తీసుకోండి ఏదైనా, నేను సింపుల్గా 1 తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ కాలన్ పెట్టాల్సి ఉంటుంది. సో సెమీకాలన్ ఇలాంటివి పెట్టొద్దు. సో దాని తర్వాత నేను సింపుల్గా ప్రింట్ఎఫ్ ఇస్తున్నాను, సింపుల్గా సండే. సో అలాగే దీని తర్వాత మనం బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు టెన్షన్ పడకండి, నేను బ్రేక్ గురించి అండ్ కంటిన్యూ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది, అప్పుడైతే ఇంకా ఈజీ అయితే అర్థమవుతుంది. మీరు నార్మల్గా ఇప్పుడు తెలుసుకోండి బ్రేక్ అంటే ఏందో. సో బ్రేక్ అంటే నార్మల్గా ప్రోగ్రామ్లో ఏదైనా కండిషన్ ప్రూవ్ అయినప్పుడు అక్కడికే ఆపేస్తుంది అన్నట్టు, అది మనకు బ్రేక్ అన్నట్టు. సో దీని తర్వాత కేస్ 2. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు కేసెస్ కండిషన్ లెక్క వర్క్ చేస్తాయి అనమాట. సో మల్టిపుల్ కండిషన్ తీసుకున్న బదులు సో మనం కేస్ కీవర్డ్ యూజ్ చేసి వాల్యూ అయితే ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ కేస్ 2 ప్రింట్ఎఫ్ మండే. సో ఇక్కడ మీరు చూడండి మనకు ప్రోగ్రామ్ ఎంత సింపుల్గా ఉందో. సో ఇప్పటిదాకా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ ఇలా వాడినప్పుడు మనకు ప్రతిదానికి కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో అది మనకు లెంత్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం స్విచ్లో ఇలా సింపుల్గా అయితే చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ అగైన్ బ్రేక్. సో దాని తర్వాత కేస్ 3. సో కాలన్ ప్రింట్ఎఫ్ ట్యూస్డే. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కేస్ 4 ప్రింట్ఎఫ్ వెన్స్డే. సో ఇక్కడ బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్రేక్ ఇచ్చిన తర్వాత మీరు కంపల్సరీ సెమీకాలన్ ఇవ్వాల్సి ఉంటుంది టర్మినేషన్ కోసం. సో అగైన్ కేస్ 5. సో ప్రింట్ఎఫ్ ఇక్కడ థర్స్డే, THURSDA థర్స్డే. సో అగైన్ బ్రేక్. సో దాని తర్వాత కేస్ 6. సో ప్రింట్ఎఫ్ సాటర్డే. సో మనకు 6 వరకు వచ్చేసినాయి మనకు వాల్యూ. సో దీని తర్వాత మనం బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్, మనకు డిఫాల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఫాల్ట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, సో మనకు ఇఫ్ స్టేట్మెంట్ ఏదైనా కండిషన్ ట్రూ అయితే మనకు ప్రింట్ అవుతుంది. అదే ఫాల్స్ అయిందనుకో మనం ఎల్స్ వాడతాం. సో ఇక్కడ మనకు ఎల్స్ లాగానే మనకు ఇక్కడ డిఫాల్ట్ అలా వర్క్ అవుతుంది. డిఫాల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను కండిషన్లో నేను సింటాక్స్లో చెప్పలేను. సో డిఫాల్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో డిఫాల్ట్ ఇచ్చిన తర్వాత కాలన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రింట్ఎఫ్ యూ ఎంటర్డ్ రాంగ్ నెంబర్. సో దీని తర్వాత మళ్ళీ అగైన్ బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అయ్యి మనకు అవుట్పుట్లో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం డే వాల్యూ 1 ఇచ్చాం కాబట్టి, సో డేలో మనకు డే అనే వేరియబుల్లో 1 స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ డే ఎంత ఉంది ఇప్పుడు 1 ఉంటుంది. సో 1 = 1. ఇక్కడ కండిషన్ ప్రూవ్ అవుతుంది. సో కండిషన్ ప్రూవ్ అవుతుంది కాబట్టి కేస్ 1 మనకు వర్క్ అవుతుంది. సో కేస్ 1లో మనకు కేస్ 1లో మనకు ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నదో అది మనకు ప్రింట్ అవుతుంది. సో మనకి ఏమున్నది కేస్ 1లో సండే ఉన్నది. సో మనకు సండే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు బ్రేక్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఎప్పుడైతే మన కండిషన్ ట్రూ అయిందో మిగతా కండిషన్ కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6 సో మనకు దీంతో సంబంధం లేదు. డైరెక్ట్ మనకి ఏమవుతుంది అంటే స్విచ్ కేని బయటకు వచ్చేస్తుంది. సో డైరెక్ట్ మనకు మిగతా వాల్యూస్ ఏం చెక్ చేయదు అనమాట. ఇది మనకు బ్రేక్. సో మనకు ఇది బ్రేక్ అలా వర్క్ చేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్గా సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. మనకు అవుట్పుట్లో సండే అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు సండే అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో మనం గెట్సీ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో గెట్సీహెచ్, ఎందుకంటే ప్రాసెస్ ఇలాంటి టైం మనకు అవుట్పుట్లో ప్రింట్ కావు. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసినట్టయితే మనకు సండే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు అవుట్పుట్లో సండే ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకు బ్రేక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రేక్ అనేది మనకు వెహికల్స్లో బ్రేక్ ఎలాగో మనకి ఇక్కడ బ్రేక్ అలా వర్క్ చేస్తుంది. ఎందుకంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు సండే అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం బ్రేక్ కీవర్డ్ వాడామో అప్పుడు మనకు మిగతా కండిషన్స్ ప్రింట్ కాకుండా మనకు బ్రేక్ అనేది వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు
బ్రేక్ కేస్ 1లో తీసుకోకపోయినట్టయితే మనకు మండే కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం కేస్ 1లో సండే ఇచ్చాం, కేస్ 2లో మళ్ళీ మండే ఇచ్చాం. సో మండే తర్వాత బ్రేక్ ఉన్నది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే సండే మండే మనకు వాల్యూస్ అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో చూడొచ్చు ఇక్కడ మీరు అవుట్పుట్లో మనకు సండే మండే అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బ్రేక్. సో ప్రతిదానికి బ్రేక్ ఇవ్వనట్టయితే మీకు అన్ని వాల్యూస్ అయితే ప్రింట్ అవుతాయి. సో అందుకే మనకు బ్రేక్ వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు బ్రేక్ గురించి అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం వాల్యూ ఏదైనా చేంజ్ చేద్దాం. సో ఎందుకంటే 1 2 3 4 5 6 కాకుండా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినట్టయితే మనకు ఇక్కడ డిఫాల్ట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో మిగతా ఏ కండిషన్స్ ట్రూ కాకపోయినట్టయితే మనకి ఇక్కడ డిఫాల్ట్ వర్క్ అవుతుంది. ఎలాగే మనకు ఎల్స్ ఎట్లాగో మనకి ఇక్కడ డిఫాల్ట్ అట్లా అనమాట. సో ఇక్కడ నేను డే వాల్యూ 100 ఇస్తున్నాను. సో మనకు డే వాల్యూ 100 ఉండదు. సో 1 2 3 4 5 6 7 అంటే లాస్ట్ సాటర్డే వరకే కదా, 100 అయితే ఉండదు. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే డిఫాల్ట్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. సో మనకు డిఫాల్ట్ ఏమున్నది, యూ ఎంటర్డ్ రాంగ్ నెంబర్. సో మనకు అవుట్పుట్లో అదే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో యూ ఎంటర్డ్ రాంగ్ నెంబర్ అని మనం అవుట్పుట్లో ప్రింట్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ మనకు స్విచ్ కీవర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. స్విచ్ లోపల మనం కండిషన్ రాయాల్సి ఉంటుంది. మన కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను సింపుల్గా వీక్లో డేస్ ఎలా ప్రింట్ అయ్యానో చెప్పాను. సో మీరు డిఫరెంట్ ట్రై చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సింపుల్ అయితే చెప్పాను అనుకుంటున్నాను నేనైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్ మరి ఉంటాను, బాయ్.